హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఎక్స్టెండబుల్ హ్యాషింగ్. సో ఆల్రెడీ హ్యాషింగ్ టెక్నిక్ చూసాం. సో డేటా స్ట్రక్చర్లో ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎక్స్టెండబుల్ హ్యాషింగ్. ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్. సో దీన్నే మనం డైనమిక్ హ్యాషింగ్ మెథడ్ అని చెప్పి కాల్ చేయొచ్చు, లేదు డైనమిక్ హ్యాషింగ్ టెక్నిక్ అని చెప్పి కాల్ చేయొచ్చు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్టెండబుల్ హ్యాషింగ్ అని చెప్పి ఇచ్చినా, లేదు డైనమిక్ హ్యాషింగ్ టెక్నిక్ అని ఇచ్చినా సేమ్ మనం ఇదే ఆన్సర్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ టెక్నిక్. సో ఈ టెక్నిక్లో మనకి ద మెయిన్ ఫ్లెక్సిబుల్ థింగ్ ఏంటి అంటే, మనం ఇందులో యూజ్ చేసే మెథడ్ ఫ్లెక్సిబుల్గా యూజ్ చేస్తాం. ఎక్కడా కూడా ఫిక్స్డ్గా యూజ్ చేయకుండా అప్పటికప్పుడు మనకి యూజ్ చేసుకునేటట్టుగా ప్రతిదీ డేటా యాక్సెసింగ్ అంతా కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో అందుకనే దీన్ని డైనమిక్ అంటాం. సో స్టాటిక్ అండ్ డైనమిక్ డిఫరెన్స్ ఏంటి? స్టాటిక్ అంటే మనం ఏదైనా ఒక ఫిక్స్డ్ థింగ్లో చేసేటప్పుడు మనం స్టాటిక్ అని చెప్తాం. డైనమిక్ అంటే రన్ టైంలో మనం ఏదైనా ఒక ఇప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి చేసే బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని డైనమిక్ అని చెప్పి మనం చెప్తాం. సో దానికోసం ఇక్కడ తీసుకునే ప్రతి స్టెప్ కూడా ఫ్లెక్సిబుల్ మెథడ్లో ఉంటుంది కాబట్టి డైనమిక్ స్టెప్స్ తీసుకుంటాం. కాబట్టి దిస్ ఈస్ ద డైనమిక్ హ్యాషింగ్ మెథడ్. ఓకే, సో ఇక్కడ అసలు మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటి అండ్ ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేస్తాం వర్డ్స్ అంటే, మనం యూజ్ చేసే వర్డ్స్ వచ్చేసరికి డైరెక్టరీస్ అండ్ బకెట్స్. ఈ టూ థింగ్స్ మనకి మెయిన్ వర్డ్స్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ హ్యాషింగ్లో మనకి కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి, డైరెక్టరీస్ అండ్ బకెట్స్ అని చెప్పి కొన్ని టర్మినాలజీస్ యూజ్ చేసాం. సేమ్ అలానే ఇక్కడ ఎక్స్టెండబుల్ హ్యాషింగ్లో కూడా మనకి డైరెక్టరీస్ అనే ఒక టర్మినాలజీ యూజ్ చేస్తాం, బకెట్స్ అనే ఒక టర్మినాలజీ యూజ్ చేస్తాం. బట్ ఈ టూ థింగ్స్ మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది, మనం డేటా ఎలా యూజ్ చేస్తాము అంటే బై యూజింగ్ వన్ హ్యాష్ ఫంక్షన్. సో ఇక్కడ కూడా సేమ్ హ్యాష్ ఫంక్షన్ అనేది ఇన్వాల్వ్ చేస్తాం. టు డేటా, మనం డేటాని యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ ఒక హ్యాష్ ఫంక్షన్ ద్వారా డైరెక్టరీ అనేది మనకి ఒక బకెట్ని పాయింట్అవుట్ చేయడం కోసం ఒక డైరెక్టరీ అనేది తీసుకుంటాం, డేటాని స్టోర్ చేసుకోవడం కోసం ఒక బకెట్ అనేది తీసుకుంటాం. సో ఈ టూ కాంబినేషన్స్ మధ్యలో జరిగే ప్రాసెసింగ్తోనే మనకి ఎక్స్టెండబుల్ హ్యాషింగ్ టెక్నిక్ అనేది ఫాలో అవుతాం. సో దానికోసం ఇక్కడ చెప్తున్నాను చూడండి, బై యూజింగ్ హ్యాష్ ఫంక్షన్ రిటర్న్ ద డైరెక్టరీ నేమ్. సో సింపుల్, మనం ఎక్కడ పాయింట్అవుట్ అవ్వాలి అనేది హ్యాష్ ఫంక్షన్ ద్వారా రిటర్న్ చేసుకుంటున్నాం. అలానే డేటా ట్రాన్స్ఫర్స్ టు ది బకెట్స్, బై యూజింగ్ డైరెక్టరీ మనం ఏ బకెట్లో డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది చెప్పడం కోసం డైరెక్టరీ తీసుకుంటాం. సో దీనికోసం మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టరీకి ఒక ఐడి అనేది ఉంటుంది. ఆ ఐడితోనే మనం డైరెక్టరీ నుంచి బకెట్కి ఏ ఐడి బేస్డ్ ఆన్ ఫాలో అవుతూ వెళ్ళాలి అనేది మనం బేస్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్ ఫర్ దిస్ హ్యాషింగ్ టెక్నిక్ అండ్ ద టర్మినాలజీస్. సో ఇక్కడ మనం యూజ్ చేసే టర్మినాలజీస్లో డైరెక్టరీస్ అంటే ఏంటి, బకెట్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఈ వీడియో ఎండింగ్లో మీకు విత్ ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని నెంబర్స్ తీసుకుని దాని స్టోరేజ్ ఎలా, ఎగ్జాంపుల్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో డైరెక్టరీస్ అంటే ఫస్ట్ ఏంటంటే, మనకి పాయింటర్స్ ఎలా వర్క్ అవుతాయి, జస్ట్ పాయింటర్స్ మనం ఎలా వర్క్ చేస్తాము, ఒక అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది అంటే దీని వాల్యూ 10 అనుకోండి. మనకి పాయింటర్ ఎలా వర్క్ అవుతుంది అంటే, సపోజ్ 1112 దగ్గర మనకి ఈ ఎక్స్ అని ఒక వేరియబుల్ స్టోర్ అయింది అంటే, మనం బై యూజింగ్ పాయింటర్స్ వీ కెన్ యాక్సెస్ దిస్ అడ్రస్. అంటే ఏదైనా కూడా బకెట్స్కి మనం ఒక పాయింటర్ లాగా, ఒక అడ్రస్ లాగా మనం ప్రిఫర్ చేయడం కోసం ఈ డైరెక్టరీస్ అనేది యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ వర్కింగ్ లైక్ ఏ పాయింటర్స్, అది కూడా బకెట్స్కి. అలానే ఈచ్ డైరెక్టరీ అనేది దేంతో గివెన్ అయి ఉంటుంది, యూనిక్ ఐడితో మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే డైరెక్టరీస్లో ఎక్స్పాన్షన్స్ చేస్తామో ఆటోమేటిక్గా వాటి ఐడీస్ అనేవి చేంజ్ అయిపోతాయి. సో అగైన్ ఇక్కడ మనకు ఒక డౌట్ ఏంటి అంటే, డైరెక్టరీ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? సో నెక్స్ట్ నేను ఎగ్జాంపుల్లో చెప్తాను. ఇది ఒక ప్రొసీజర్. ఓకే, ఇప్పటి వరకు మనం అదొక పాయింట్ గుర్తుపెట్టుకున్నాం. డైరెక్టరీ ఎక్స్పాన్షన్ అంటే అది ఒక ప్రొసీజర్. నెక్స్ట్ హియర్ వి యూజ్ ద హ్యాష్ ఫంక్షన్. సో హ్యాష్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ చేయాలి? దట్ ఈస్ నెంబర్ ఆఫ్ డైరెక్టరీస్ ఈక్వల్ టు ది 2 పవర్ గ్లోబల్ డెప్త్. అగైన్ ఇక్కడ ఇంకొక డౌట్, వాట్ ఈస్ ద గ్లోబల్ డెప్త్? ఓకే, సో ఇక్కడ నేను చెప్పిన టూ టర్మినాలజీస్ చూడండి, డైరెక్టరీస్ అండ్ బకెట్స్. సో ఫస్ట్ డైరెక్టరీస్ అంటే ఒక ఐడితో క్రియేట్ అయిపోయి ఉంటాయి, దట్ ఈస్ ద పాయింట్ టు ది బకెట్స్. వాట్ ఈస్ బకెట్ మీన్స్, ఇది ఒక కీ టైప్ అనమాట. సో ఇది మోర్ దాన్ 1 పాయింట్ అవుట్ చేసుకుంటూ ఉంటుంది. సో జనరల్గా మనకి ఇక్కడ యూసేజ్ ఎలా ఉంటుంది అంటే, డైరెక్టరీస్లో 00011011
సో 00011011 అనేవి మనం డైరెక్టరీస్గా తీసుకుంటే దానికి రిగార్డింగ్ పాయింట్ అవుట్ డేటాస్ అనేవి బకెట్స్లో స్టోర్ చేస్తాం. సో ఇక్కడ ఎన్ని వాల్యూస్తో తీసుకుంటాం అండ్ ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఆఫ్ డేటా తీసుకుంటాం, ఎంత స్టోరేజ్ తీసుకుంటాం, ఇదంతా కూడా మనకి ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో ఇక్కడ మనం ఇంకొక 2 పాయింట్ అవుట్స్ చెప్పుకుంటాం, దట్ ఈస్ ద గ్లోబల్ డెప్త్ అండ్ లోకల్ డెప్త్. ఈ 2 టర్మినాలజీస్ మనకు తెలియాలి. సో దట్ ఈస్ వాట్ ఈజ్ గ్లోబల్ డెప్త్. గ్లోబల్ డెప్త్ అనేది ఎలా తీసుకుంటాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ బిట్స్. ఆ నెంబర్ ఆఫ్ బిట్స్ ఎక్కడ తీసుకుంటాం, డైరెక్టరీ ఐడీస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ తీసుకుంటామో దట్ ఈజ్ గ్లోబల్ డెప్త్. నేను షార్ట్కట్లో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ డైరెక్టరీ ఐడి. సో దిస్ ఈజ్ లైక్ గ్లోబల్ డెప్త్ వాల్యూ. అంటే గ్లోబల్ డెప్త్ ఏ వాల్యూతో ట్రీట్ చేయాలి అనేది నేను చెప్తున్నాను. అలానే ఇక్కడ దీన్ని ఎలా యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ బై ది హ్యాష్ ఫంక్షన్. మనం ఏదైతే హ్యాష్ ఫంక్షన్ తీసుకుంటున్నామో దాన్ని కేటగిరైజ్ చేసే కీస్ ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకుని గ్లోబల్ డెప్త్ అనేది మనం చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ వాట్ ఈజ్ లోకల్ డెప్త్. సో దిస్ గ్లోబల్ డెప్త్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ ది డైరెక్టరీస్. అండ్ వాట్ ఈజ్ లోకల్ డెప్త్. సో ఈ లోకల్ డెప్త్ అనేది కంప్లీట్లీ పాయింటింగ్ టు ది బకెట్స్. గ్లోబల్ డెప్త్ అనేది కంప్లీట్లీ డైరెక్టరీస్ని బేస్ చేసుకుంటే లోకల్ డెప్త్ అనేది కంప్లీట్గా మనకి బకెట్స్ని బేస్ చేసుకుంటుంది. సో ఇది ఎప్పుడు ఎలా ఉంటుంది, దీన్ని ఎలా బేస్ చేసుకుని తీసుకోవాలి అంటే మనం దీన్ని గ్లోబల్ డెప్త్తో పాటు అసోసియేట్ చేస్తూ తీసుకుంటాం. బట్ దిస్ లోకల్ డెప్త్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ కానీ లేదు ఈక్వల్ కానీ. సో దేనికి అంటే గ్లోబల్ డెప్త్కి. సో గ్లోబల్ డెప్త్ అండ్ గ్లోబల్ డెప్త్ అండ్ లోకల్ డెప్త్ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే గ్లోబల్ డెప్త్తో కంపేర్ చేస్తే లోకల్ డెప్త్ ఎప్పుడు కూడా లెస్ దాన్ అయినా ఉంటుంది, లేదు ఈక్వల్గా అయినా ఉంటుంది. సో అలా మనం లోకల్ డెప్త్ తీసుకోవాలి. సో అది బేస్డ్ ఆన్ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం మనం గ్లోబల్ డెప్త్ అండ్ లోకల్ డెప్త్ అనేది డిజైన్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇంకొక 2 థింగ్స్ తెలియాలి కదా మనకి. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టుగా డైరెక్టరీ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, అసలు ఎప్పుడు ఆ డైరెక్టరీ ఎక్స్పాన్షన్ అనేది మనం రీచ్ అవుతాము అంటే, సో మనకి ఈ డైరెక్టరీస్లో కనెక్ట్ అయిన వాల్యూస్ మనం ఎక్కడైతే బకెట్స్లో స్టోర్ చేస్తున్నామో ఈ 2 థింగ్స్ మధ్యలో మనకంటూ ఒక సైజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న సైజ్ వచ్చేసరికి 3 అనుకుందాం. అంటే బకెట్లో ఉన్న ఎలిమెంట్ సైజ్ నేను 3 తీసుకున్నాను అనుకోండి. ఒక బకెట్లో 3 ఎలిమెంట్స్ మాత్రమే మనం స్టోర్ చేయగలం. సో కానీ సమ్ టైమ్స్ మనం ఇచ్చిన డైరెక్టరీ ఐడిని బేస్ చేసుకుంటూ 4th ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్లో బకెట్ ఏమైపోయింది, ఓవర్ఫ్లో అయిపోయింది. అంటే బకెట్ అనేది ఫుల్ అయిపోయి ఇంకొక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ మనం ఫేస్ చేసాం. సో దట్ ఈస్ ఓవర్ఫ్లో కండిషన్. ఆ ఓవర్ఫ్లో కండిషన్ వచ్చినప్పుడు మనకి ఈ డైరెక్టరీ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో అదేంటనేది చూద్దాం. సో ఫస్ట్ కండిషన్ ఓవర్ఫ్లో అక్కర్. ఎప్పుడు మనకి ఓవర్ఫ్లో అక్కర్ అవుతుందో అప్పుడు మనకి ఒక 2 కేసెస్ అనేవి ఫేస్ చేస్తాం. సో దట్ 2 కేసెస్ లోకల్ డెప్త్. అప్పుడు ఆ సిచ్యువేషన్ అంటే ఓవర్ఫ్లో అనేది ఎప్పుడైతే అక్కర్ అయిందో అప్పుడు లోకల్ డెప్త్ అనేది గ్లోబల్ డెప్త్ కన్నా లెస్ దాన్గా ఉండడం, దట్ ఈస్ ద 1 కేస్. అండ్ లోకల్ డెప్త్ అనేది గ్లోబల్ డెప్త్కి ఈక్వల్గా ఉండడం, అది కూడా ఏ బకెట్ ఓవర్ఫ్లో అయిందో ఆ బకెట్ యొక్క వాల్యూస్తోనే మనం చెక్ చేయాలి. అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎప్పుడైతే లోకల్ డెప్త్ కన్నా గ్లోబల్ డెప్త్ ఎక్కువగా ఉందో అంటే ఈ కండిషన్ అక్కరైందో సింపుల్గా మనం పెర్ఫామ్ చేసే థింగ్ వచ్చేసరికి బకెట్స్ని స్ప్లిట్ చేయాలి ఫస్ట్. దీన్నే మనం బకెట్ స్ప్లిట్టింగ్ అంటాం. సో బకెట్ని స్ప్లిట్ చేసిన తర్వాత అగైన్ మనం డైరెక్టరీ ఎక్స్పాన్షన్ చేసి, అంటే డైరెక్టరీ ఎక్స్పాన్షన్ మీన్స్ డైరెక్టరీని పెంచుతున్నాం. సో డైరెక్టరీని పెంచి మళ్ళీ రీహ్యాషింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. అగైన్ హ్యాషింగ్ టెక్నిక్ అప్లై చేస్తాం. ఎప్పుడైతే లోకల్ డెప్త్ అనేది గ్లోబల్ డెప్త్కి ఈక్వల్ అయిందో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ బకెట్ స్ప్లిట్ చేస్తాం అండ్ డైరెక్టరీ ఎక్స్పాన్షన్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ బకెట్ స్ప్లిట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ బకెట్ స్ప్లిట్ అండ్ డైరెక్టరీ ఎక్స్పాన్షన్.
సో ఇది యాక్చువల్గా ఓవర్ఫ్లో అక్కర్ అయినప్పుడు. సో మనం ఇప్పుడు ఎన్ని స్టెప్స్ ఫాలో అవుతాము ఇక్కడ అంటే టోటల్ 8 స్టెప్స్ ఫాలో అవుతాం. 8 స్టెప్స్ కూడా మనకి 1 by 1 చూద్దాం. సో దీస్ 8 స్టెప్స్, సో మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ స్టెప్స్ ఇవి 1 by 1 నేను ఇక్కడ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్, మనకి ఏదైతే డేటా ఇచ్చారో అంటే దట్ ఈజ్ ఇంటీజర్ డేటా, క్యారెక్టర్ డేటా, ఫ్లోటింగ్ టైప్ ఆఫ్ డేటా, ఏ టైప్ ఆఫ్ డేటా అనేది ఫస్ట్ అనలైజ్ చేసుకుంటాం. సెకండ్, మనకి ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంటీజర్ ఫార్మాట్ ఆర్ ఎనీ ఫార్మాట్ మనం బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంటీజర్స్ నుంచి బైనరీ ఫార్మాట్లోకి మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్, దాని యొక్క గ్లోబల్ డెప్త్ అనేది, డైరెక్టరీ యొక్క గ్లోబల్ డెప్త్ అనేది చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్, మనం ఎక్కడైతే పెర్ఫామ్ చేయాలో దాని యొక్క డైరెక్టరీని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ దానికి నావిగేట్ అవ్వాలి. దెన్ అక్కడ మనం ఇన్సర్షన్ అనేది పెర్ఫామ్ చేయాలి. అంటే ఎప్పుడైతే ఓవర్ఫ్లో అక్కర్ అవుతుందో దానికి రిగార్డింగ్గా పెర్ఫామ్ చేసే 7th ఆపరేషన్, దట్ ఈస్ కేస్ 1 కేస్ 2 నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓవర్ఫ్లో జరిగినప్పుడు మనం చేయాల్సిన 2 థింగ్స్ అనేవి స్టెప్ 7 బట్టి మనం చేస్తాం. ఆఫ్టర్ స్టెప్ 7 మనం ఐడెంటిఫై చేసిన తర్వాత అగైన్ దెన్ రీహ్యాషింగ్ అనేది పెర్ఫామ్ చేయాలి. సో ఆఫ్టర్ స్ప్లిటింగ్ మనం చేసేసిన తర్వాత అగైన్ ప్రొసీజర్ అనేది ఫాలో చేయాలి, సేమ్ ప్రొసీజర్. సో ఇది టోటల్గా మనం ఫాలో అయ్యే 8 స్టెప్స్ హ్యాషింగ్లో. అయితే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో నేను ఇక్కడ కొన్ని నెంబర్స్ తీసుకుంటున్నాను. ఆ నెంబర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 12, 8, 4, 10, 9, 16, 7, 5 and 30. సో ఈ నెంబర్స్లో ఫస్ట్ స్టెప్ పెర్ఫామ్ చేయడానికి అనలైజ్ చేయాలి యాక్చువల్గా, బట్ అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్గా ఇంటీజర్స్ తీసేసుకున్నాను. సో దట్ ఈజ్ 1 స్టెప్. ఓకే, అంటే ఇంటీజర్స్ అనేది మనం అనలైజ్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్ ఏంటి, వీటిని బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. సో జనరల్గా మీరు బైనరీ ఫార్మాట్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ మనం 2తో డివిజిబుల్ చేస్తూ రిమైండర్ వచ్చిన దాన్ని జీరోస్ అండ్ వన్స్ ఫార్మేషన్లో మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, సో నేను ఇక్కడ డైరెక్ట్గా మీకు బైనరీ కోడ్స్ అనేవి రాసేస్తున్నాను ఈ నెంబర్స్కి. దట్ ఈస్ బైనరీ వాల్యూస్ ఆర్ బైనరీ ఫార్మాట్స్. 12కి వచ్చి ఇక్కడ 5 డిజిట్స్లో మెన్షన్ చేస్తున్నాను. అది ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది. అండ్ 16, ఓకే, ఇవి మనం తీసుకున్న వాల్యూస్. సో ఇప్పుడు ఫస్ట్ మనం 12ని ఇన్సర్ట్ చేయాలి అంటే మనం గ్లోబల్ డెప్త్ అండ్ లోకల్ డెప్త్ తీసుకోవాలి. సో ఎప్పుడు కూడా ఫస్ట్ గ్లోబల్ డెప్త్ అండ్ లోకల్ డెప్త్ అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది, దట్ ఈస్ ఆల్వేస్ 1. సో అది ఎలా అంటే మనం ఫస్ట్ 0 and 1తో తీసుకుంటున్నాం. సో ఇవి మనకి డైరెక్టరీస్. ఈ డైరెక్టరీస్లో మనకి ఎప్పుడు లోకల్ డెప్త్ అనేది గ్లోబల్ డెప్త్ అనేది 1 ఉంటుంది. బికాస్ గ్లోబల్ డెప్త్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ బిట్స్ ఎంత ఉన్నాయో అదే మనకి గ్లోబల్ డెప్త్. సో నెంబర్ ఆఫ్ బిట్స్ ఇక్కడ ఒకటే ఉంది అంటే మనకి గ్లోబల్ డెప్త్ వచ్చేసరికి 1. సో దానికి రిగార్డింగ్గా ఉన్న మనకి బకెట్స్ అనేవి 2 బకెట్స్ తీసుకుంటున్నాను. సో దిస్ లోకల్ డెప్త్ ఈజ్ ఆల్సో 1 బికాస్ ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగా లోకల్ డెప్త్ అండ్ గ్లోబల్ డెప్త్ రెండు కూడా 1గానే తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ 0 and 1 ఎలా దానికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే సో దిస్ 0 ఈజ్ కనెక్టెడ్ విత్ దిస్ బకెట్ అండ్ దిస్ 1 ఈజ్ కనెక్టెడ్ విత్ దిస్ బకెట్. ఓకే, సో ఇప్పుడు ఏ వాల్యూస్ మనకి ఎలా ఇందులో ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఐఎమ్ ఇన్సర్టింగ్ 12. ఇక్కడ మనం తీసుకునే వాల్యూ లెఫ్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం. లెఫ్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏదైతే వస్తుందో అంటే ఇక్కడ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనొచ్చు, లెఫ్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనొచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ వాల్యూ అంటే ఇది. ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దట్ వాల్యూకి డైరెక్టరీకి ఐడిని బేస్ చేసుకుని మనం స్టోరేజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ 12ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ వాల్యూ ఈజ్ 0. సో ఈ 0 డైరెక్టరీ ఏ బకెట్తో అయితే కనెక్ట్ అయి ఉందో అక్కడ మనం ఆ 12 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఐఎమ్ ఇన్సర్టింగ్ 12. నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఇన్సర్టింగ్ 8. సో 8 అనేది ఇక్కడ 0తో ఎండ్ అయింది. సో 0తో ఎండ్ అయింది అంటే వీఆర్ మ్యాప్డ్ టు ది అగైన్ 0 బకెట్. సో ఇక్కడ 0తో కనెక్ట్ అయింది కాబట్టి మనం ఇన్సర్ట్ చేసే వాల్యూ ఈజ్ 8.
నెక్స్ట్ 4 అగైన్ 0తో కనెక్ట్ అయ్యింది. సో అగైన్ 4 అండ్ ద నెక్స్ట్ వాల్యూ ఈజ్ 0. సో 0తో కనెక్ట్ అయ్యింది కాబట్టి మనం 0 రిగార్డింగ్ బకెట్లోకి వెళ్ళాలి. అంటే 10 అనేది కూడా మనం ఇక్కడే ఇన్సర్ట్ చేయాలి. కానీ నేను ఫస్ట్ ఎజమ్ చేసుకున్న బకెట్ సైజ్ ఈజ్ 3. సో ఆ బకెట్ సైజ్ 3 అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఫుల్ అయిపోయింది. సో 12, 8, 4 అనేది ఫుల్ అయిపోయింది. సో ఫుల్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది, ఓవర్ఫ్లో కండిషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఓవర్ఫ్లో కండిషన్ అప్లై చేయాలి అంటే మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టుగా హియర్ ద గ్లోబల్ డెప్త్ ఈజ్ 1 అండ్ హియర్ ద లోకల్ డెప్త్ ఈజ్ 1. సో గ్లోబల్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు లోకల్ డెప్త్. మనం ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓవర్ఫ్లో అక్కర్ అయినప్పుడు లోకల్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు గ్లోబల్ డెప్త్ అయితే మనం బకెట్ని స్ప్లిట్ చేసి డైరెక్టరీ ఎక్స్పాన్షన్ చేయాలి. డైరెక్టరీ ఎక్స్పాన్షన్ మీన్స్ వీఆర్ ఇంక్రీజింగ్ ద డైరెక్టరీస్ వాల్యూస్. ఓకే, సో ఈ రెండు ఎక్స్పాన్షన్ చేయాలి అంటే ఫస్ట్ స్ప్లిట్ చేసుకోవాలి. అంటే 12, 8, 4ని స్ప్లిట్ చేసుకుంటూ డైరెక్టరీ ఎక్స్పాన్షన్ పెర్ఫామ్ చేయాలి. సో హియర్ ద డైరెక్టరీ వాల్యూ గ్లోబల్ డెప్త్ వాల్యూ ఈజ్ 1. వీఆర్ ఇంక్రీజింగ్ బై 1. ద డైరెక్టరీ is 2. So here the global depth is 2. So then 0, 0, 0, 1, 1, 0, 1, 1. ఇది మనకి డైరెక్టరీస్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ వాల్యూస్ 2. సో అంటే గ్లోబల్ డెప్త్ వాల్యూస్ 2. దెన్ ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, ఎన్ని బకెట్స్ తీసుకోవాలి అనేది. ఇక్కడ ఆల్రెడీ ఈ బకెట్ మాత్రమే మనకి స్ప్లిట్ చేయాల్సి వచ్చింది. అంటే దిస్ బకెట్ ఈజ్ స్ప్లిట్టింగ్ టు 2. ఒక బకెట్ని 2 బకెట్స్ కింద స్ప్లిట్ చేసాం. అండ్ వన్ మోర్ థింగ్, అంటే టోటల్ ఎన్ని బకెట్స్ వస్తాయి, 3 బకెట్స్ అనేవి మనం తీసుకోవాలి. సో దెన్ సో మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఈ బకెట్ ఆల్రెడీ ఉంది కాబట్టి దీనికి లోకల్ డెప్త్ అనేది 1 కింద తీసుకున్నాను. బట్ రిమైనింగ్ ఈ బకెట్ స్ప్లిట్ చేసినప్పుడు ఏదైతే గ్లోబల్ డెప్త్ ఉంటుందో అదే గ్లోబల్ డెప్త్తో మనం తీసుకుంటాం. సో దట్ ఈస్ 2 and 2. ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే మనం ఇలా స్ప్లిట్ చేసామో స్ప్లిట్ చేసినప్పుడు ఏదైతే లోకల్ డెప్త్ గ్లోబల్ డెప్త్ కన్నా తక్కువ ఉందో ఇది మోర్ దాన్ 1 డైరెక్టరీస్తో కనెక్ట్ అయి ఉంటుంది. బట్ ఏవైతే ఈక్వల్ టు లోకల్ డెప్త్ అండ్ గ్లోబల్ డెప్త్ ఉన్నాయో అవి ఓన్లీ 1 కనెక్షన్తో మాత్రమే ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి. సో దిస్ ఈజ్ ఫర్ ది 0, 0 అండ్ దిస్ ఈజ్ ఫర్ ది 1, 0. ఓకే, సో రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా మనం దీంతో అటాచ్ చేద్దాం. బికాస్ 1, 0 అండ్ 1, 1 డిఫరెన్స్ తెలియాలి కాబట్టి. సో దిస్ 0, 0 ఈజ్ కనెక్టెడ్ టు ది ఫస్ట్ వన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 0, 1 ఈజ్ కనెక్టెడ్. అంటే 1, 0 కాంబినేషన్ వెళ్ళిపోయింది కాబట్టి దిస్ ఈజ్ కనెక్టెడ్ టు హియర్ అండ్ అగైన్ 1, 0 ఈజ్ కనెక్టెడ్ టు ది దిస్ అండ్ 1, 1 ఈజ్ కనెక్టెడ్ టు హియర్. సో ఇప్పుడు అగైన్ మనకి ఆల్రెడీ స్ప్లిట్ చేసిన ఫుల్ అయిపోయిన ఓవర్ఫ్లోలో 12, 8, 4 ఉన్నాయి. వీటిని ఎలా మనం గ్రేడింగ్ చేయాలి అంటే ఫస్ట్ 12కి 2 digits అనేది కన్సిడర్ చేయాలి. హియర్ ద 0, 0, 0, 0 స్టోర్డ్ హియర్ అండ్ అగైన్ 8కి 2 zeros, again 8, 4కి 2 zeros, again 4 అండ్ 1, 0 మనం యాడ్ చేయాలనుకున్నాం. అప్పుడు ఓవర్ఫ్లో కండిషన్ అక్కరైంది. సో 1, 0 వచ్చేసరికి 1, 0 లాస్ట్ 2 digits కింద ఉన్నాయి. సో 1, 0లో మనకి స్టోర్ అయ్యే వాల్యూ వచ్చేసరికి 10. సో నెక్స్ట్ ఇన్సర్టింగ్ వాల్యూ 10 తర్వాత 9. 9కి లాస్ట్ 2 digits 0, 1. 0, 1 కన్సిడర్ చేసిన థింగ్ ఇక్కడ. సో హియర్ ఐఎమ్ ఇన్సర్టింగ్ 9. సో దెన్ 16 వాల్యూ ఎంత, last 2 digits 0, 0. Again I want to insert here 16 but overflow because the bucket is full. So overflow condition occur అయినప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన థింగ్ అగైన్ హియర్ ద గ్లోబల్ డెప్త్ వాల్యూ అండ్ లోకల్ డెప్త్ వాల్యూ. గ్లోబల్ డెప్త్ వాల్యూ ఈజ్ 2 అండ్ లోకల్ డెప్త్ వాల్యూ ఈజ్ 2. సో అగైన్ మనకి రెండు ఈక్వల్ అయినప్పుడు ఓవర్ఫ్లో కండిషన్, బకెట్ స్ప్లిట్టింగ్ అండ్ డైనమిక్ డైరెక్టరీ ఎక్స్పాన్షన్ అండ్ రీహ్యాషింగ్. సో అగైన్ దీన్ని ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ డైరెక్టరీ ఎక్స్పాన్షన్ చేయాలి. దట్ ఈస్ ఆల్రెడీ డైరెక్టరీ వాల్యూ ఈజ్ 2, గ్లోబల్ డెప్త్ వాల్యూ ఈజ్ 2, దట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 1 అంటే 3 అవుతుంది. సో 3 అవుతుంది అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి మనం ఎన్ని తీసుకోవాలి, 3 తీసుకోవాలి. సో దట్ ఈస్ 0, 0, 0, 0, 0, 1, 0, 1, 0, 0, 1, 1, 1, 0, 0, 1, 0, 1, 1, 1, 0, 1, 1, 1. సో ఇవి మనకి డైరెక్టరీస్. సో నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి 3 వచ్చినాయి.
So that is the global depth value is 3. So here the global depth value is 3. Again ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే 3 బకెట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఫస్ట్ బకెట్ అనేది ఓవర్ఫ్లో అయింది అంటే దాన్ని మనం ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ 2 అవుతుంది, 3, 4. సో నెక్స్ట్ టైం మనకు వచ్చే బకెట్స్ 4. ఈ పాయింట్లో చాలామంది డౌట్ ఫేస్ చేస్తున్నారు. బికాస్ ఈ పాయింట్ అర్థం కాకపోతే ఎందుకు 2 బకెట్స్ తీసుకున్నాం, ఎందుకు 4 బకెట్స్ తీసుకున్నాం అనేది మనకి అర్థం కాదు. సో మనం తీసుకునే టోటల్ బకెట్స్ ఆల్రెడీ దిస్ ఈస్ 2, 3, 4 బకెట్స్ అనేవి తీసుకోవాలి. 1, 2, 3 and 4. సో ఇప్పుడు ఈ బకెట్ అనేది స్ప్లిట్ అయింది. ఈ బకెట్ స్ప్లిట్ అయినప్పుడు లోకల్ డెప్త్ అండ్ గ్లోబల్ డెప్త్ రెండు మనం ఈక్వల్ చేస్తాం. సో ఫస్ట్ 2 బకెట్స్కి మనకి బోత్ సేమ్ కాబట్టి 3 అనేది లోకల్ డెప్త్ కింద తీసుకుంటున్నాం. అండ్ ద రిమైనింగ్ థింగ్ దిస్ ఈస్ ద వన్ మోర్ బకెట్ అంటే దిస్ ఈస్ 2 అండ్ ద లాస్ట్ బకెట్ వాల్యూ ఈజ్ 1. ఓకే, సో ఇప్పుడు అగైన్ మళ్ళీ మనం చెక్ చేద్దాం. ఇంకొకటి చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో, మనకి రెండు సేమ్ అయినప్పుడు ఓన్లీ 1 కనెక్షన్ అండ్ లెస్ దాన్ అయినప్పుడు మోర్ దాన్ 1 కనెక్షన్ అని చెప్పి. సో ఇప్పుడు ఈ రెండిట్లకి ఓన్లీ సింగిల్ కనెక్షన్ ఉంటుంది, దట్ ఈస్ 0, 0, 0 అనేది నేను దేనికి కనెక్ట్ చేస్తున్నాను, అగైన్ 1, 0, 0 కాంబినేషన్ది దేనికి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ 2కి ఏం కనెక్ట్ చేస్తున్నాం, 1కి ఏం కనెక్ట్ చేస్తున్నాం అంటే 2కి వచ్చేసరికి నేను 0, 1, 0 ఓకే అండ్ 1, 1, 0 అంటే 2 డిఫరెంట్ థింగ్స్ అంతే. సో నెక్స్ట్ 0, 0, 1 ఓకే, నెక్స్ట్ 0, 1, 1, 1, 0, 1 అండ్ 1, 1, 1 ఈ 4 థింగ్స్ వచ్చేసరికి లాస్ట్ బకెట్కి యాడ్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. 12 వాల్యూ ఫస్ట్ ఇన్సర్ట్ చేసే వాల్యూ 12 వాల్యూ వచ్చేసరికి 1, 0, 0. 1, 0, 0 is connected with here, that is 12. 8, 0, 0 అంటే 8 అనేది ఫస్ట్ బకెట్. 4, 1, 0, 0 where is 1, 0, 0, 4 and 0, 1, 0 where is 0, 1, 0, 0, 0, 0, 0, 1, 0 is connected here. So that is 1 minute 12, 8, 4 0, 1, 0, 0, 1, 0, 0, 1, 0 is connected here, that is I am inserting 10. Next 9, 0, 0, 1, 0, 0, 1 is here, that is 9 and 16, 0, 0, 0 that is 0, 0, 0. 7, 1, 1, 1, 1, 1, 1 is here, that is 7 and 5, 1, 0, 1 where is 1, 0, 1, 1, 0, 1 here. 30, 1, 1, 0, 1, 1, 0 is here 30. సో టోటల్గా ఇలా మనకి బకెట్స్లోకి ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేసేసాం. సో ఇది మనకి టోటల్ ఎక్స్టెండబుల్ హ్యాషింగ్. మీరు ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ లోకల్ డెప్త్ ఎలా తీసుకుంటున్నాం, గ్లోబల్ డెప్త్ ఎలా తీసుకుంటున్నాం, ఓవర్ఫ్లో కండిషన్స్ ఎలా అక్కర్ చేస్తున్నాం, ఎగ్జాంపుల్ వాల్యూస్తో మనం ఎలా స్టోరేజ్ అనేది బకెట్స్ అనేది ఎలా కనెక్ట్ చేస్తున్నాము అండ్ లోకల్ డెప్త్ ఎలా చేంజ్ అవుతుంది, గ్లోబల్ డెప్త్ ఎలా చేంజ్ అవుతుంది, what is bucket splitting and what is director expansion. These things are very important for this question. Thank you.